లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. కొలసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము ప్రార్థన యందు నిలకడగా ఉండి ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. దేనిని గూర్చి చింతించకుండా ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన జ్ఞానము మీ హృదయములకు కావలియుండును అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. అంతేకాకుండా మనం మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ విసిగిపోకుండా ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనము శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ప్రభువారు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు కాబట్టి మనము ప్రార్థనల చేత సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయనను ప్రతి దినము స్తుతిస్తూ ఆయన మన ఎడల చూపుచున్న ప్రేమను బట్టి, ఆయన మనకిస్తున్న ఈవులను బట్టి, ఆయన మన ఎడల జరిగిస్తున్న కార్యములను బట్టి, మనకిచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి, ఆయుష్ను బట్టి, కుటుంబమును బట్టి, ఉద్యోగమును బట్టి, వ్యాపారమును బట్టి, ఆత్మీయ స్థితిని బట్టి ఎల్లప్పుడూ కూడా ప్రభు సన్నిధిలో ఆయనను స్తుతించే వారముగా ఉండాలి. అపవాది ప్రార్థన చేయనివ్వకుండా ఏదో ఒక సమస్యతో ఎప్పుడు పన్నాగములు పన్నుచు దేవుని సన్నిధి నుంచి ఎలా దూరం చెయ్యాలా అని ఎల్లప్పుడూ ఆలోచన చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో మనం ప్రార్థన చేయలేము అండి. ఒకానొక సమయంలో మనం ప్రార్థించకుండా వెనుకంజ వేస్తూ ఉంటాం. కానీ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి స్థితిగతులు ఎదురైనా, అనారోగ్య పరిస్థితులు ఎదురైనా కానీ మనం ప్రార్థన యందు నిలకడగా ఉంటూ ప్రార్థించకుండా తప్పిపోకుండా ఉంటే మన శ్రమలో దేవుడు మనకు విడుదలను ఇస్తారు. అన్నా జీవితంలో దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నా కన్నీటిని చూశాడు. అన్నా యొక్క మొరను దేవుడు ఆలకించి మరి దేవుని దీవెనలను, ఆశీర్వాదములను అన్నా పొందుకుంది. యెహోషువ ప్రార్థిస్తే సూర్యచంద్ర నక్షత్రములను ఆపివేసినారు. ఏలియా ప్రార్థించగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షము రాలేదు. మరలా అదే ఏలియా ప్రార్థిస్తే తరువాత దేవుడు వర్షమును పంపించారు. మోషే ప్రార్థించగా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా ప్రార్థన చేస్తే మన పట్ల దేవుడు కార్యములు జరిగిస్తారు. ఎరుకో గోడలు లాంటి ఎలాంటి సమస్యలైనా వాటన్నిటిలో నుంచి దేవుడు మనకి విడుదలను అనుగ్రహిస్తారు. కాబట్టి ప్రతి ఒక్క సమస్యను ఆయనకు చెప్పుచు విశ్వాసముతో ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి మనకు ఆ ప్రార్థనకు జవాబును ఇస్తారు. కాబట్టి ఈ వాగ్దానంను నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యంను విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా.
కుటుంబంలో అయితే శాంతి, సమాధానము, నెమ్మది లేక జీవిస్తున్నారో తండ్రి, అట్టి కుటుంబాలలో నీ యొక్క శాంతిని, సమాధానమును, నెమ్మదిని, నీ యొక్క ఆశీర్వాదాలను నా ప్రభ కుమ్మరించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. ఎక్కువగా ప్రార్థన చేసుకునే కృపను దయచేయండి దేవా. అయా మెలకు కలిగి నాయన నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను మహిమపరిచే బిడ్డలుగా చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. అయా ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది కదా తండ్రి. అయా నా ప్రభా నీకు స్తోత్రములు దేవా. అయా మా దేశమును, దేశ ప్రజలను, దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభా. వారు ఏ పని చేసినను వారి యొక్క పనులన్నిటిలో కూడా మీ యొక్క సఫలతను ఉంచండి దేవా. నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు తోడుండి నడిపించండి దేవా. అయ్యా ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. మార్గమధ్యంలోని దేవదూతల కాపుదలని ప్రియ బిడ్డలకు తోడుగా ఉంచమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.